Good morning, students. Today our topic Faraday's law of electrolysis. Faraday's law of electrolysis అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. అందులో మళ్ళీ పర్టికులర్ గా మనం దేని గురించి చెప్పుకున్నాం అంటే ఫస్ట్ లా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎలా ఫస్ట్ లా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంట ఎక్కడ డిపాజిట్ అవుతుందంట ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ the amount of substance deposited or liberated at electrode is directly proportional to the quantity of electricity passed through the electrolyte. సో మనం ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో వీళ్ళు ఏం చెప్తున్నారు చూసారు ఇక్కడ ఫస్ట్ లాలో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ లో ఫారడేస్ ఫస్ట్ లా చెప్పుకున్నాం. అందులో ఏం చెప్తున్నారు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అయిందంట లేదా లిబరేట్ అయిందంట ఎక్కడ అట్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అయింది లేదా లిబరేట్ అయింది అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. అయితే ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ కి ఎంతైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది అన్నారు. అంటే సపోజ్ చూడండి మీరు గ్యాల్వానిక్ సెల్ తీసుకోండి. గ్యాల్వానిక్ సెల్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఎలక్ట్రోడ్ ఈ ఎలక్ట్రోడ్ మీదకి ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుందని దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇక్కడ చూసారు కదా ఎలక్ట్రోడ్ ఇది ఎలక్ట్రోలైట్ ఇది ఎలక్ట్రోడ్ ఈ ఎలక్ట్రోలైట్ కి ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో అంత సబ్స్టెన్స్ ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుందంట. అంటే మీకు సబ్స్టెన్స్ ఎంత డిపాజిట్ అవుతుందో దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ కి ఎంతైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అంత సబ్స్టెన్స్ అనేది మీకు ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఓకే అదే ఫస్ట్ లాలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మీరు వెయిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇప్పుడే ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాడు అందుకే క్యూ తీసుకుంటున్నా వెయిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. క్యూ అంటే ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. ఐ అంటే ఏంటి ఇక్కడ యాంపియర్. ఐ అంటే ఏం చెప్తారు ఇక్కడ మీరు యాంపియర్ అని చెప్తారు అనమాట. ఐ మీన్స్ ఏం చెప్తారు యాంపియర్ అని చెప్తారు అనమాట ఇక్కడ. అయితే ఐ యాంపియర్ అంటే ఏంటి మీనింగ్ సార్ అంటే సపోజ్ చూడండి మీకు 1 యాంపియర్ అని అనుకోండి అంటే 1 సెకండ్ కాలంలో 1 యాంపియర్ కరెంట్ పాస్ అయింది అని అనుకోండి అప్పుడు మీరేం చెప్తారంటే 1 కూలింగ్ ఈజ్ ఈక్వల్ గుర్తు పెట్టుకోండి 6.025 ఇంటూ 10⁻25 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నాను మీకు 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అని చెప్పారు అనుకోండి 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అనుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ కరెంట్ యొక్క మూవ్మెంట్ రెండు కూడా ఆపోజిట్ కండిషన్ లో ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అన్నప్పుడు కరెంట్ పాస్ అయినప్పుడు మీకు ఆ ఏదైతే ఎలక్ట్రిక్ వైర్ ఉంటుందో అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి అంటే 6.025 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఎంత 6.025 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. అదే 1 ఫారడే అనుకున్నారు అనుకోండి 6.023 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. అవగాడో నెంబర్ కి ఈక్వల్. ఓకేనా సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే వెయిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ అంటే వాళ్ళు 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అన్నప్పుడు మీకు ఇన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయినట్లు లెక్క. ఓకేనా సో అలాగే వెయిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్యూ అంటే ఇక్కడ ఐ అంటే ఏం చెప్పాను యాంపియర్ 1 యాంపియర్ ఓకే 1 యాంపియర్ కరెంట్ పాస్ అయినప్పుడు 1 సెకండ్ 1 యాంపియర్ కరెంట్ పాస్ అయినప్పుడు మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి 6.025 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి. అయితే క్యూ అంటే ఏం చెప్పాను ఇక్కడ మీకు ఐ ఇంటూ టీ కదా
అంటే W ప్రపోర్షనల్ టు Q ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు I ఇంటూ T. ప్రపోర్షనల్ రిమూవ్ చేయడానికి కాన్స్టెంట్ W ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ I ఇంటూ T. ఇది మీరు దీన్ని తీసుకొచ్చామా, దీన్ని మనం అది ఫారడే ఫస్ట్ లో డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే 1 కూలంబ్ కి ఈ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ కాదని మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు మీకు 1 కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏం చెప్పాను ఇప్పుడే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఎలా తీసుకోవచ్చు సార్ అంటే కనుక ఎవగాడ్రో నెంబర్ బై 96500 కూలంబ్స్ ఎదుగోండి. ఇలా తీసుకుంటే మీకు ఆటోమేటిక్ ఎంత వాల్యూ వస్తుందంటే ఇందాక తీసుకున్నాం కదా, ఎంత వస్తుంది 6.025 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, 6.025 ఇంటూ ఇవ్వండి ఎవగాడ్రో నెంబర్ తెలుసు కదా, 6.023 ఇంటూ 10⁻23 బై 96500 కూలంబ్స్ వేసుకున్నారు అనుకోండి. అంటే 1 ఫారడే ఈక్వల్ ఎందుకు 96500 కూలంబ్స్కే కదా, ఈ వాల్యూ వేయగానే మీకు ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. ఓకేనా, ఎంత వస్తుంది 6.025 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో మీరు ఇలా తీసుకోవచ్చు. లేదు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినప్పుడు మీరు ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు, 1 కూలంబ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ Q బై చార్జ్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మీకు తెలుసు కదా 1.6 ఇంటూ 10⁻−90 రేగా, అది వేసుకున్నా మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 1 కూలంబ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అని ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దేనిలో చెప్పుకుంటున్నాం, ఫారడే ఫస్ట్ లా. ఫారడే ఫస్ట్ లాలో మీకు ఇప్పుడు ఏం చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎంత ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందో అంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది. అంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీకు ఎక్కడ డిపాజిట్ అవుతుంది, ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్.